హాయ్ మామ అందరికి. గోదావరి మధ్యలో పుచ్చ తోట వేసినారు మామ. మేమంతా కలిసి పుచ్చ తోటకైతే వచ్చినాం. ఈ ప్లేస్ ని లంక అని కూడా అంటారంట. తోటకు రాగానే ఒక కాయ అయితే కోసుకొని తిన్నాం మేమంతా కలిసి. ఎండనబడి తోటకైతే వచ్చినాం మామ. అందుకని దంచుతాను అందరూ. చూడండి ఎలా తింటున్నారు. ఈ లంకకు రావాలంటే పడవలోనే రావాలి మామ. వెహికల్స్ అయితే రావు ఇక్కడికి. ఈ తోట వేసింది ఆలుబాక గ్రామస్తులంట. ఈ ఆలుబాక అనే గ్రామం గోదావరి అవతల ఉంటది మామ. ఈ లంక అనేది మా గ్రామానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. నేను వాళ్ళని అడిగాను మామ, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ తోటేస్తున్నారని. దానికి వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఏటా ఫుల్ గోదావరి వచ్చినప్పుడు ఈ లంక మీద మట్టి అనేది చేంజ్ అవుతుందంట మామ. అందుకే వీళ్ళు ప్రతిసారి ఈ లంక మీద పుచ్చ తోట అనేది వేస్తారంట. 4-5 ఎకరాల్లో వేశారు మామ పుచ్చ తోట. ఇక్కడ ఒక్కొక్క కాయ 20-30 కేజీలు ఉంటాయి. చూడు మామ తోట మొత్తం ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఇప్పుడు భుజానికి ఎత్తుకున్న కాయ మనం బయట తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 300-400 అంటారు మామ. ఇక్కడైతే 150-100కే వస్తుంది కాయ అనేది. మీరు కూడా ఇక్కడికి రావాలంటే చుంచుపల్లి గ్రామంలో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు మామ. వాళ్ళకి చెప్తే వాళ్ళైతే పడవలో తీసుకొస్తారు మిమ్మల్ని ఇక్కడికి. ఒక్కరికి 100 అయితే తీసుకుంటారు ఇక్కడికి రావడానికి. ఎండాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ తక్కువ రేటుకు కొనుక్కొని బయట ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు మామ. ఓకే మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.